తేజస్ చూడండి, ఇది లాల్ బాగ్ లో ఉన్న ఏకైక చిన్న లేక్. ఇక్కడ ఎవరిని అలో చేయరు కింద దిగడానికి, కానీ నడవచ్చు. వాకింగ్ వచ్చేదాన్ని కాబట్టి నాకు ఇక్కడ గ్రీన్ ఉంది కదా దానిపైన నేను చెప్పినట్టుగా జ్యూసెసే కాకుండా ఇక్కడ తిని పాడవచ్చు కూడా. అసలు నాకైతే లాక్కొని పెట్టుకోవాలనంత. సీడ్స్ అమ్ముతున్నారు గైస్ ఇక్కడ. కాఫీ 100 years ఉంటుంది గైస్. క్యాక్టిక్ గైస్ చెరుకు పాలు గైస్. చిన్నప్పుడు ఇది మా ఇంట్లో ఉన్నింది గైస్. ఇక్కడ రేట్స్ మాత్రం అడగద్దండి, 1 to 2 ఉంటుంది. ఎక్కడ నుండి ఎలిఫెంట్ అసలు. డ్రోన్ కెమెరాస్ ఉంటాయి ఇక్కడ, హ్యాపీగా రీల్స్ షార్ట్స్. గైస్ ఫిషెస్ ఉన్నాయి. ఏనుగమ్మా ఏనుగు. హలో నమస్తే అండి. ఇప్పుడైతే మీ మొబైల్లోకి ఎంటర్ చేసింది మన డింపుల్ శ్రీ బ్లాగ్స్. డింపుల్ శ్రీ వచ్చిందంటే ఫన్, ఫ్రస్ట్రేషన్, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్ పక్కా ఉండాల్సిందే. ఈరోజు మనం తీసుకుంటున్న ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రిపబ్లిక్ డే స్పెషల్ ఫ్లవర్ షో అన్నమాట. ఇది ఎక్కడ ఏంటి అనేదంతా నేను మీకు ముందు చెప్తాను. తేజస్వి సో వీళ్ళు ఒక కవి, కువెంపు లాగా కర్ణాటకలో ఫేమస్ కవి. మీ అందరికీ నా ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ అయితే మనము రిపబ్లిక్ డే స్పెషల్గా జరిగే లాల్బాగ్ బొటానికల్ పార్క్లో ఒక ఫ్లవర్ షోని నేను మీకు స్పెషల్గా చూపిస్తున్నాను ఈరోజు. ఎవ్రీ ఇయర్ మన దేశం గురించి, మన కల్చర్ గురించి, వీటన్నిటి గురించి ఆలోచించి లాల్బాగ్ మనకు ఒక బ్యూటిఫుల్ థీమ్లో, ఇది రిపబ్లిక్ డేలో ఒక స్పెషల్ ఫ్లవర్ షో అనేది ఆర్గనైజ్ చేస్తారండి. ఈ థీమ్ని పెట్టుకొని లాల్బాగ్లోకి ఎంటర్ అవ్వగానే చూడండి, ఎటు వైపు చూసినా ఫెస్టివ్ ఫీలింగ్ కనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచినో జనాలు ఇక్కడ ఇది రిపబ్లిక్ డే ఫ్లవర్ షోని చూడడానికి చాలా మంది అయితే వస్తూ వెళ్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ దీనికి తప్పకుండా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ చూడండి, ఇది లాల్బాగ్ లో ఉన్న ఏకైక చిన్న లేక్. సో మనం చిన్నది అనుకుంటాం, చూడండి ఎంత పెద్దగా ఉందో లేక్. చిన్నప్పటి నుండి మేము ఇక్కడ వాకింగ్ వచ్చేవాళ్ళం అండి, చాలా చిన్నప్పుడు. ఇప్పుడు ఇల్లు మాకు కొంచెం దూరం అయింది లాల్బాగ్ పార్క్కి. సో అప్పట్లో దగ్గరలో ఉండేవాళ్ళం. అప్పుడు మా నాన్నతో వస్తూ ఉంటే మా నాన్న చాలా రౌండ్స్ వేసేవాళ్ళు ఈ పార్క్ మొత్తం. నాకైతే 2 roundsకే అసలు అలసిపోయేదాన్ని, అంత పెద్దగా ఉంది పార్క్. ఈ లేక్ ముందు అయితే నేను చిన్నప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాను. కాకపోతే ఇక్కడ ఎవరిని అలో చేయరు కింద దిగడానికి కానీ, కాలు టచ్ చేయడానికి కానీ, ఇది ఎవరిని అలో చేయరు. ఈ ప్లేసెస్లో అంతా నడిచే వాళ్ళం. ఆల్మోస్ట్ దీన్ని ఇది మొత్తం నడిస్తే మనకు ఆల్మోస్ట్ 5 kilometers నడవచ్చు. అవుట్లైన్ మాత్రం నడిస్తే, ఇది లోపల కాబట్టి లోపలంతా నడుస్తామంటే ఇంకా కొంచెం ఎక్కువే అవుతుంది. సో వాకింగ్ వచ్చేదాన్ని కాబట్టి నాకు వాకింగే గుర్తొస్తుంది. ఇక్కడ గ్రీన్ ఉంది కదా దానిపైన ఎక్కి నిల్చుకొని ఫోటో తీసుకొని వస్తున్నా. అది పోలీస్ అంట, తెలీదు. సో గైస్ చూడండి అక్కడక్కడ స్టాల్స్ ఏమేమి ఉన్నాయి అని. హ్యాంగో ఐస్ క్రీమ్, అండ్ ఇక్కడ మనకి వెజిటేబుల్స్ దొరుకుతాయి కాబట్టి జ్యూసెస్ దొరుకుతుంది మనకి ఇక్కడ. మిల్క్ షేక్స్, జ్యూసెస్. చూడండి గైస్ ఫుల్ స్టాల్సే ఉంది. అక్కడ నుండి వస్తున్నాం కాబట్టి అక్కడ నుండి కూడా ఫుల్ స్టాల్సే ఉంది. ఇక్కడంతా పడుకోవచ్చు గైస్. నేను చెప్పినట్టుగా జ్యూసెసే కాకుండా ఇక్కడ తిని పాడవచ్చు కూడా. పానీపూరి నేను అప్పుడే చెప్తాను కదా పడుకోవచ్చు అని. సో చూడండి అక్కడ ఆల్మోస్ట్ చాలా మంది కూర్చుంటారు అట్లా ప్లేసెస్లో. చెట్టు కింద చాలా బాగుంటుంది. నిజంగా చూసి బోర్ కొట్టేస్తుంది అన్ని చోట్ల ఫ్రూట్స్ని. సో రోజ్ గార్డెన్, సో అటువైపు ఉండేదంతా రోజ్ గార్డెన్. చూడండి గైస్ ఫుల్ రోజెస్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో చూడండి. అసలు నాకైతే లాక్కొని పెట్టుకోవాలనంత
బాగున్నాయి, బట్ చాలా చాలా బాగుంది. స్వీట్స్ అమ్ముతున్నారు గైస్ ఇక్కడ, బుక్స్, కాఫీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చి కాఫీ తాగొచ్చు. నేను చెప్పా కదా అందరితో కలిసి వచ్చి ముచ్చట్లు పెట్టుకోవచ్చు అని. చూడండి ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు గైస్. ఈ ట్రైన్ చూస్తున్నారు కదా అసలు ఎంత పెద్దగా ఉంది అనేది. సో నాకు తెలిసి దీనికి కొన్ని వందల ఇయర్స్ ఉంటుంది. గైస్ క్యాక్టిక్ గార్డెన్ అంట. ఎక్కడ చూడనో కలర్ఫుల్గానే ఉంటుంది. ఏదో ఫార్మ్స్ ఉంది ఇక్కడ, సో కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటా ఉంటారు ఇక్కడ. గైస్ చెరుకు పాలు. అండ్ ఇక్కడ ఇంకొక గార్డెన్. నర్సరీ స్టాల్స్ అలా ఇదల్లా గైస్. చిన్నప్పుడు ఇది మా ఇంట్లో ఉన్నింది ఆ చెట్టు. అది దేనికి పడతారో తెలీదు, మా నాన్న పెట్టేవారు. అది ఉంటే మనీ ఉంటుందంట ఇంట్లో అనే మరి సంథింగ్ లైక్ దాట్. గైస్ ఇక్కడ రేట్స్ మాత్రం అడగద్దండి, 1 to 2 ఉంటుంది. సో బయట టూరిస్ట్ ప్లేసెస్ కంటే కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే రిపబ్లిక్ డేకి చాలామంది జనాలు వస్తారు కాబట్టి అంత రేట్స్ ఉండనే ఉంటుంది అన్ని ప్లేసెస్లోనూ. ఇది చాలా క్యూట్గా అనిపించి తీస్తున్నాను. సో గైస్ అటువైపు నుండి ఇటువైపు నుండి వ్యూ చూడండి అసలు ఎంత చేంజ్ ఉంది అని. వావ్ అసలు గైజ్ ఈ డెకరేషన్ ఎక్కడో కాదండి, గ్లాస్ హౌస్ ఎదురుగా పెట్టారు ఈ ఫ్లవర్స్ ని. అసలు ఎంత బాగుందంటే మీరే చూస్తున్నారు కదా, అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా చాలా బాగుంది. నేను చెప్పా కదా గ్లాస్ హౌస్ అంటేనే అక్కడ ఫ్లవర్ షో జరిగేది. సో ఫ్లవర్ షో జరిగే స్పాట్కి అయితే మనం ఇప్పుడు వచ్చాము. ఇంతసేపు నడిచిందంతా అది జస్ట్ లైక్ నార్మల్ పార్క్ లాగానే నడిచాము. ఇది అసలైన గ్లాస్ హౌస్ చూడండి, ఇప్పుడు చూపిస్తున్నా కదా. సో ఈసారి థీమ్ మొత్తం పూర్ణచంద్ర తేజస్వి వారి మీద ఉంటుంది. గైస్ ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి, పూర్ణచంద్ర తేజస్వి అంట. గైస్ చూడండి ఎలా ఉందో దగ్గర నుండి ఎలిఫెంట్ అసలు. చాలా బాగుంది కదా గైస్. కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్ లాగా అయితే ఉంది ఇక్కడ బయట నుండి. సో లోపలికి వెళ్దాం, బట్ ఇక్కడ నుంచి ఫుల్ వ్యూ చూసేయండి. సో బయట నుండి ఇలా అయితే ఇట్లా టర్న్ అవ్వగానే ఇక్కడ ఒక ఫాల్స్ ఉంది, చాలా చాలా బాగుంది. డ్రోన్ కెమెరాస్ ఉంటాయి ఇక్కడ, హ్యాపీగా రీల్స్ షార్ట్స్ చేసుకోవచ్చు. నంది ఇక్కడైతే డైనోసర్ ఉంది, అది మంగళూరు సౌతకాయ అని అయితే మేము అనుకుంటున్నాము. కాదు అనుకునే వాళ్ళు అది ఏంటి అనే వెజిటేబుల్ పేరు అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. గైస్ కొందరికి కొన్ని ఫ్లవర్స్ పేరు తెలిసిండదు కాబట్టి కింద అన్ని ఫ్లవర్స్ దగ్గర కూడా లేబుల్స్ అయితే ఉంటుంది. మనం ఆ లేబుల్లో పేరు చూసి తెలుసుకోవచ్చు అన్నమాట. అదొక అడ్వాంటేజ్ ఇక్కడ. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే. ఈసారి థీమ్ ఏంటంటే యూజువలీ ఏదో ఒక థీమ్ పెడుతూ ఉంటారండి. ఈసారి ఫ్లవర్స్ మధ్యన ఒక స్టోరీ లాగా పెడతారు. సో ఈసారి వచ్చి తేజస్వి గారి స్టోరీ పెట్టారు. అంటే ఆయన కవి కదా, కర్ణాటకలో ఫేమస్ కాబట్టి ఆయన స్టోరీని అయితే పెట్టారు ఇక్కడ. అక్కడ చూడండి ఇల్లు అంతా ఉంది, ఎంత బాగుందో క్యూట్గా అసలు. ఇక్కడ ఇల్లు ఉంది కదా,
అక్కడ చూడండి తట్టులాగా బుడ్డలు పెట్టిండారు చూడండి, ఎంత బాగుంది అసలు. ఇవన్నీ చూడటానికి ప్లాస్టిక్ ఫుల్ లాగా ఉంది, కానీ ప్లాస్టిక్ కానే కాదు. ఈ ఫ్లవర్ షోలో మనకు దొరికే ఆల్మోస్ట్ పాతకాలపు వెజిటేబుల్స్ అవన్నీ కూడా చాలా చాలా ఉంటాయి. మనకు బయట దొరకని కూడా ఉంటాయి ఇక్కడ చూడండి గైస్. సో అన్ని వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ కనిపిస్తాయి, పాతవి కొత్తవి అన్నీ మిక్స్డ్ ఉంటుంది. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి పెట్టారు, అన్నీ చూసేయండి గైస్. వాటర్ మిలన్, ఫుల్ పువ్వులమయం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫారెస్ట్ థీమ్ లాగా ఒక హిల్ స్టేషన్ లాగా చేశారు. ఇదైతే అసలు వెళ్ళంగానే మెయిన్ అట్రాక్షన్ అదే. అసలు చాలా చాలా బాగుంది అది చూడ్డానికి కూడా, 2 కళ్ళు సరిపోలేదు. చిన్నప్పటి నుంచి తేజస్వి గారు ఎలా పెరిగారు, యానిమల్స్ మధ్య, ఫ్రూట్స్ మధ్య, వెజిటేబుల్స్ మధ్య, ఫిషెస్ మధ్య, ల్యాప్టాప్స్, ఫోటోగ్రఫీ, వీటన్నిటిని ఒక యానిమేషన్ లాగా, స్టోరీ లాగా చూపించి దాని మధ్యలో ఇట్లా ఫ్లవర్స్ అయితే పెట్టారు. అసలు చాలా బాగా. గైస్ ఫిషెస్ ఉన్నాయి, ఇక్కడ ఒక పెద్ద ఫిష్ ఉంది చూడండి. ಬಾಂಡಿ కదా. ಎಲ್ಲರೂ ಒಂದೇ ಸಾಲಾಗಿ ನಿಂತ್ಕೊಂಡು ಕೆಲಸ ಮಾಡ್ರಮ್ಮ. ಗಾಳಿಗೆ ಯಾಕೋ ನಮ್ಮ ಮೇಲೆ ಸಿಟ್ಟು ಬಂದಂಗೆ ಇದೆ. సరౌండింగ్స్ అనేది మేము ఒక లుక్ అయితే వేసేద్దామా, రండి చూసేద్దాం. గైస్ అటు సైడ్ ఫుల్ ఎండ్ ఉంది అని ఇటువైపు వెళ్తున్నాం ఇప్పుడు. ఈ ఫ్లవర్ షో అయితే మనకి ఒక 1 వీక్ అలా ఉంటుంది. సో మధ్యలో రిపబ్లిక్ డే వస్తుంది, సో అలా డిజైన్ చేస్తారు దీన్ని. మనం ఎప్పుడైనా చూడాలి అనుకుంటే స్టార్టింగ్లో అయినా లేదా ఎండింగ్లో కూడా కొంచెం రష్ ఉంటారు. సో స్టార్టింగ్లో వెళ్తే ఇంకా బెస్ట్ అన్నమాట. అండ్ ఎర్లీ మార్నింగ్స్లో వెళ్ళి వాకింగ్ చేసుకుంటూ దాన్ని చూసుకొని వచ్చేస్తే అది ఇంకా బెస్ట్. అప్పుడు ఇంకా క్రౌడ్ చాలా తక్కువ ఉంటారు. మనకు క్రౌడ్తో సంబంధం లేదు, మనకు బ్యూటీయే కావాలనుకుంటే లైట్స్తో చూడండి, అసలు ఇంకా బాగుంటుంది. నైట్ లైట్స్లో మొత్తం లాల్బాగ్ మొత్తం లైట్స్ ఉంటుంది, అండ్ ఆ లైట్స్తో ఇది భలే ఉంటుంది. అండ్ రిపబ్లిక్ డే రోజు తర్వాతి రోజు మాత్రం టికెట్ ప్రైస్ 100 ఉంటుంది, మిగతా రోజుల్లో 80. గైస్ ఏనుగమ్మ ఏనుగు, వావ్. దాకు మేక పుల్లొచ్చి కొరకు దీపిక. Guys, thanks for watching with all my talks and everything.